చుట్టుపక్కల దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్లనే ఎండుమిర్చి ధరలు పడిపోయాయని వ్యవసాయ శాస్త్రవేత్త శరత్ బాబు అభిప్రాయపడ్డారు. పోరాటాలు చేసి పసుపు బోర్డు సాధించుకున్నామని, మిర్చి బోర్డు కోసం కూడా పోరాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చెప్పారు. తెలంగాణ రైతు సంఘం మహాసభల సందర్భంగా మిర్చి ధర పతనం, పరిష్కార మార్గంపై ఖమ్మంలో నిర్వహించిన సెమినార్లో వారు మాట్లాడారు. రైతులను చైతన్యపరిచే బాధ్యత రైతు సంఘాల మీద ఉందని, మిర్చికి కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాడాలని తాత మధు సూచించారు. ఎకరానికి 25,000 రూపాయలు కింటా ధర వస్తే నాకు 20 క్వింటాలు ఉండదు, 5 లక్షల రూపాయలు వద్దని మనసులో ఊహించుకొని మిర్చి తోట వేస్తాడు. ట్రంప్ ఏమంటాడంటే, ట్రంప్ ఆ దేశం గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఇష్టం, ఆయన దేశానికి హక్కు ఉంది కాబట్టి మాట్లాడతాడు. మన దేశం గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరికి ఉంది? మోడీకి ఉంది. లేకపోతే ఎవరి కేంద్రంలో ఉంటే వాళ్ళు మాట్లాడాలి, ఎవరి రాష్ట్రంలో ఉంటే వాళ్ళు మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడించే విధంగా మనందరం పనిచేయాలి. మిర్చికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఎన్నో రోజుల పోరాటం ఫలితంగానే పసుపు బోర్డు వచ్చింది. మిర్చి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని మనం పోరాటం చేసే పోరాటంలో రైతులు ఇన్వాల్వ్ చేయాలి. ఎట్లా చేయాలి? రైతు సంఘాలు, రిప్రజెంట్ పార్టీస్కి అనుబంధ సంఘాలు, వివిధ విధానాలు, వివిధ పద్ధతుల్లో ఒక బోర్డు వేసి దానికోసం మనం పోరాటం చేయాలి. వరల్డ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత రైతు సంఘాలకైతే ఉంది, కేవలం ప్రభుత్వాలకు అనేది కాదు. గిరిజన రైతులు పండిస్తున్నారు 50% పైగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ శారీరక శ్రమ చేసేటువంటి శక్తి, ఓపిక వాళ్ళకు ఉంది కాబట్టి. ఆ తర్వాత బలహీన వర్గాల వాడు ఎక్కువ ఉన్నారు. రైతు ఈ కష్టాలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడంటే, రైతు ముఖ్యంగా సంఘటితంగా లేకపోవడం ఒకటి, తర్వాత అంతర్జాతీయంగా మిర్చి ధరలు పతనమయ్యాయి అనేదానికి అంతర్జాతీయంగా, ఎందుకంటే 30% మాత్రమే ఇక్కడ నుంచి మన మిర్చి ఎగుమతి జరుగుతూ ఉన్నది. 70% పైగా దేశంలోనే మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎండుమిర్చి ప్రపంచ దేశాల్లో చాలా మంచి డిమాండ్ ఉంది. అది అధికం కావాల్సిందే కానీ అది ఎప్పుడు తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు 30% వల్ల 40-50%, ఇప్పుడు ధర అయితే 50% పడిపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా చుట్టూ ఉన్న దేశాల్లో దిగుమతి చేసుకునే దేశాలన్నింటిలో కూడా రాజకీయంగా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ. మీ అందరికీ తెలుసు, అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశం విధించేటువంటి సుంకాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం మొదలుపెట్టింది. దాంతో ఆ ప్రభావం మిగతా దిగుమతి చేసుకునే రాష్ట్రాల మీద కూడా పడింది. దిగుమతి చేసుకునే దేశాలకి భారతదేశం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. అందుకని తప్పకుండా భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మిరపకి మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రమే తప్పకుండా రైతుల కష్టాలు ఉన్నాయి.